సీడ్ సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు నిర్మల్ జిల్లా రైతులు. 25 ఏళ్లుగా సీడ్ కమిటీ నిర్ణయాలతో సాగు కొనసాగిస్తూ జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఒకే కంపెనీ విత్తనాలతో సాగు చేస్తూ ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామంలో సీడ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు గ్రామ రైతులు. వ్యవసాయ పొలాల్లో మొక్కజొన్న, జొన్న, సజ్జ, ఆవాలు, నువ్వుల సీడ్ పంటలను సమిష్టి నిర్ణయంతో సాగు చేస్తున్నారు. సాగు చేసే ముందు మార్కెట్ డిమాండ్ ఉన్న సీడ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎన్ని ఎకరాల్లో సీడ్ సాగు చేస్తారు, ఎన్ని క్వింటాల సీడ్ పంట దిగుమతులు సాధిస్తుంది, వాటి ధరపై సీడ్ కమిటీ మీటింగ్ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. సీడ్ కమిటీ నిర్ణయం మేరకు సీడ్ పంటలను సాగు చేసి దిగుబడులను సాధిస్తున్నారు పాక్పట్ల రైతులు. విత్తన పంటలను సాధారణ విధానంలోనే సాగు చేస్తున్నారు ఇక్కడ రైతులు. కానీ బహిరంగ మార్కెట్ ధర కంటే 200 నుంచి 300 ధర ఎక్కువ పలుకుతోంది. దీంతో సీడ్ కమిటీ నిర్ణయాలతో అధిక దిగుబడులతో పాటు ఆశించిన గిట్టుబాటు ధర చెల్లిస్తున్నాయి ప్రైవేట్ కంపెనీలు. మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీస్ వాళ్ళు వచ్చుడికి ఏంటంటే మాకు ధర కరెక్ట్ ఉంటున్నది. మన పంట టైం కానీ పీరియడ్ కానీ కరెక్ట్ చెప్తున్నారు. వాళ్ళకి తగ్గట్టు మేము ఏదైనా స్ప్రేస్ కానీ మందులు కానీ ఏదైనా వాడడం జరుగుతుంది. దానివల్ల పంట మంచి వెళ్తున్నది. వాళ్ళు చెప్పిన దానికన్నా ఇంకొకటి 2 క్వింటాలు ఎక్కువ వస్తున్నది. వాళ్ళు కమర్షియల్ ఇయ్యారు. సీడ్ కమిటీలో ఏంటంటే మేల్ ఫీమేల్ వాళ్ళు ప్రొడక్షన్ ఇస్తారు. నెక్స్ట్ ఫర్దర్గా సీడ్ తయారు చేయడానికి ప్రొడక్షన్ ఇస్తారు. మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు, ఆవాలు ఇలా వేస్తాము. బయట అమ్మాల్సిన అవసరం లేదు, అది వాళ్ళే తీసుకొని పోతారు. ఇది ఇంకొక 200-300 ఎక్కువనే ఉంటుంది, కానీ క్వింటాల్కు తక్కువైతే ఉండదు. నిర్మల్ జిల్లాలో సాధారణ పంటల కంటే ఒకే కంపెనీ సీడ్ పంటల సాగుతో గిట్టుబాటు అవుతోంది. సీడ్లో నాణ్యత లోపించి దిగుబడులు రానట్లయితే అగ్రిమెంట్ మేరకు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాయి ప్రైవేట్ సీడ్ కంపెనీలు. అంతర్జాతీయ సీడ్ కంపెనీల విత్తనాలతో ఎలాంటి నష్టం జరగలేదు. గత ఏడాది సజ్జ సీడ్ సాగుతో కొంతమేర పంట దిగుబడులు రాకపోవడంతో రైతులు నష్టపోయారు. లోకల్ మార్కెట్లోని ప్రైవేట్ కంపెనీ సీడ్ వినియోగించడంతో నష్టం జరిగిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సజ్జకి ఎకరానికి 15,000 ఖర్చవుతుంది. 10 క్వింటాల దిగుబడి వస్తుంది. ఎకరానికి పెట్టుబడి ఖర్చులు పోను 55,000 లాభాలు గడిస్తున్నారు రైతులు. జొన్న ఎకరానికి 20,000 ఖర్చు కాగా 18 క్వింటాల నుంచి 22 క్వింటాల దిగుబడులను సాధిస్తారు రైతులు. పంట దిగుబడులు రాకపోతే 50% మంది రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారు. సీడ్ కమిటీ వలన లాభాలు ఏంటి అంటే అందరం కలిసికట్టుగా ఉండి నాణ్యమైన కంపెనీలను తీసుకుని సీడు ఏది పెడితే బాగుంటుందనే ఆలోచనతోని ఎన్ని కంపెనీలు వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ పిలిచి ఇక్కడికి దాని దిగుబడి ఎంత, దాని రేట్ ఎంత, అంత కడత అవన్నీ డీటెయిల్ గా తెలుసుకొని మనకు నచ్చిన ఏది ఎక్కువ ప్రైజు ఏది ఎక్కువ దిగుబడి ఉన్న కంపెనీలను ఎన్నుకొని దాన్ని మా సీడ్ కమిటీ ద్వారా అగ్రిమెంట్ చేసుకొని సీడ్ పెట్టడం జరుగుతుంది. మేము దాదాపు ఒక 200 ఎకరాల దాకా వేస్తాం. మేము కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఒకటే సీడును ఎంచుకుంటాము. అందరం ఒకటే సీడ్ పెడతాం. వాళ్ళు సరిపోకపోతే కూడా 2 భాగాలు చేసి ఇద్దరు తీసుకొని అట్లా పెట్టుకుంటాం. మేము మంచి పంట వస్తుంది. నాణ్యమైన విత్తనాలు ఇస్తాడు మాకు. మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటాం. మేము కరెక్ట్ టైంకు పైసలు ఇస్తారు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మంచిగా జరుపుకుంటాం. 25 ఏళ్ల నుంచి ఒకే కంపెనీ సీడ్ పంటలను సాగు చేస్తున్నామన్నారు రైతులు. సారవంతమైన భూములు కావటంతో ఏడాదికి 3 పంటలు సాగు చేస్తున్నామన్నారు. తాతలు తండ్రుల నుంచి ఈ విధానంలోనే సాగు చేస్తున్నామన్నారు. ఒకే కంపెనీ సీడ్ తో సాగు చేయడంతో నష్టం ఉండదన్నారు రైతులు. మాతోని కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. కంపెనీలకు వెళ్ళి అంటే ఒకైనా వస్తాడు, ఒకళ్ళు ఇద్దరు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళే మా దగ్గర అగ్రిమెంట్ రాసుకొని పోతారు. మాకేది సంబంధం, మాకు ఒకవేళ సీడ్ ఫెయిల్ అయ్యి దిగుబడి రాకపోతే ఆయననే కట్టించుడు. ఆయన కంపెనీకి వెళ్ళి ఆయన తెచ్చుకుంటాడా తెచ్చుకోవడం మాకు సంబంధం లేదు. మాకు ఈయన ఇక్కడ ఎవరు అగ్రిమెంట్ రాసిచ్చారో వాళ్ళే తెచ్చిస్తారు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఫెయిల్ అయినాయి పంటలు. ఫెయిల్ అయినప్పుడు కూడా మాకు డబ్బులు కట్టించారు. ఆ రకంగా దాని కొరకే మాకు దాని మీద నమ్మకం ఎక్కువ. సీడ్ కమిటీ నిర్ణయాలు మేము అందరం పాటిస్తాము. మేము కూడా దాన్ని అనుసరించి అన్ని పంటలు సీడ్ వాళ్ళు ఏది మాట్లాడితే దాని గురించి ఏకీభవించి మేము సమిష్టిగా పంటలు వేస్తాం. ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతంలో పాక్పట్ల గ్రామంలో 2,000 ఎకరాల పంట భూములున్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగుతో అధిక దిగుబడులొస్తున్నాయి. కానీ మార్కెటింగ్ సౌలత్ లేక గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడ్డారు పాక్పట్ల రైతులు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతుల సాగు పద్ధతులు తెలుసుకుని సీడ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల సభ్యులకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. రబీ సీజన్ కి ముందు సీడ్ కమిటీ సమావేశమై పంటల సాగుపై చర్చించి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు. సుమారు 900 ఎకరాల్లో ఒకే కంపెనీ సీడ్ పంటను సాగు చేస్తున్నారు రైతులు. ఈ పద్ధతిలో సాగు వల్ల దిగుబడి తగ్గినా
సీడ్ కంపెనీల క్వింటాళ్ల అగ్రిమెంట్తో రేట్ చెల్లిస్తుంది. గత 25 ఏళ్లలో 1-2 సార్లు మినహా దిగుబడులు తగ్గలేదు. గత 23 ఏళ్లుగా లాభాలను సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతులు. సీడ్ కమిటీ నిర్ణయం ప్రకారమే పంటలకు వెళ్తాం మేము. మాకు బయట నుంచి ఆర్గనైజర్లు వచ్చి మాకు స్పెషల్గా మాకు ఒక ధర నిర్ణయించి పంట విత్తనాలు ఇస్తారు. ఆ పంట పండే దాకా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఒక బాండ్ పేపర్ రాసిచ్చి మరి మాకు ధర ప్లస్ ఒకవేళ పంట పండకపోయినా కానీ దానికి ఎంత నష్టపరిహారం ఉంటే అంత నష్టపరిహారం కూడా వాళ్ళు చెల్లించగలుగుతారు. మేము రెగ్యులర్గా అంటే ఫస్ట్ వర్షాకాలంలో మేము మక్క కూడా తీసుకుంటాము. మక్క అయిపోయిన తర్వాత జొన్న అయిపోయిన తర్వాత సజ్జ, ఇది మొత్తం 3 కూడా సీడ్ ఆర్గనైజర్ల ద్వారా మేము పండిస్తాం. ఒకే కంపెనీ సీడ్ పంటల సాగుతో ఆశించిన దిగుబడులు, గిట్టుబాటు ధరతో లాభాలను ఆర్జిస్తూ పాక్పట్ల రైతులు ఆదర్శ రైతులుగా నిలుస్తున్నారు.